ముదిమి వయసు మీద పడితే ఇంటి పట్టున ఉండి మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయడం సాధారణమే. అందరిలా ఉంటే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడు ఓ నేపాల్ తాతయ్య. 85 వయసులో ఎవరూ చేయని సాహసానికి సిద్ధమవుతున్నాడు. 8-10 వయసులో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేందుకు సిద్ధమవుతూ అందుకు తగ్గ ఏర్పాట్లలో మునిగిపోయాడు. ముఖం మీద ముడతలు, చూస్తే వృద్ధాప్య ఛాయలు. అయితేనే వయసు కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గకుండా శ్రద్ధగా వ్యాయామాలు. కేవలం ఆరోగ్య పరిరక్షణే కాదు, నేపాల్కు చెందిన 85 మీన్ బహదూర్ అనే ఈ తాతయ్య కష్టం వెనుక మరో లక్ష్యం కూడా దాగుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు ఈ తాతగారు. అందుకే ఈ కసరత్తులు. ఎనిమిది పదులు దాటినా చలాకీగా కనిపిస్తున్న మీర్ బహదూర్కు మొదటినుంచి పర్వతారోహణ అంటే ఆసక్తి. ఈ ఆసక్తితోనే వయసును ఏమాత్రం లెక్క చేయకుండా తీవ్రమైన ప్రతికూల వాతావరణం, అత్యంత కష్టతరంగా ఉండే ఎవరెస్టు శిఖరాన్ని 2008లో అధిరోహించిన మీన్ బహదూర్ ఈ ఘనత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే ఆ 2013లో 80 ఏళ్ల ఓ జపాన్ వృద్ధుడు ఎవరెస్టును అధిరోహించడంతో 5 ఏళ్లకే మీర్ బహదూర్ రికార్డు చెరిగిపోయింది. మరోసారి ఆ రికార్డును తన పేర లిఖించుకునేందుకే ఈ తాతగారి ప్రయత్నం. सफल हुनु त कुरै भएन नि, वैद्यले साथ दिएन भने अर्कै कुरा हो. मेरो आफ्नो कारणले केही हुँदैन. दुःख हुन्छ पहिला भन्दा मलाई अहिले अलिक केही दुःख हुन्छ, तर त्यो दुःख मैले मान्दैन. दुःख मान्ने भएपछि त जाने कुरै आउँदैन. వాతావరణం అనుకూలించగానే తన ఎవరెస్టు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తానంటున్న ఈ నేపాల్ తాత అది పూర్తి కాగానే శాంతిని ప్రచారం చేస్తూ ప్రపంచయాత్ర చేస్తానంటున్నాడు.